ఇండియా ఏ విధంగా చూస్తోంది బంగ్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి? పవన్, బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైందనే చెప్పొచ్చు. అక్కడ ఆర్మీ చీఫ్ అయినటువంటి వైఖర్ నివాసంలో ఇప్పుడు కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది. ఈ కీలక సమావేశంలో అఖిలపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా పాల్గొన్నారు. అయితే షేక్ హసీనాకు సంబంధించినటువంటి అవామీ లీగ్ పార్టీకి చెందినటువంటి సభ్యులు ఎవరికి కూడా ఈ సమావేశానికి ఆహ్వానం రాలేదు. ఈ సమావేశంలో కీలక ప్రభుత్వ ఏర్పాటు, అదేవిధంగా కేబినెట్ పదవులు, వాటికి సంబంధించినటువంటి వాటిపైన ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లుగా మనకి అందుతున్నటువంటి వార్తలను బట్టి తెలుస్తోంది. సాయంత్రం రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి వాటిపైన చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రానికి అక్కడ కొత్త ప్రభుత్వం కొలువు తీరే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అక్కడ ఆందోళన నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా నిశ్చితంగా అక్కడ పరిస్థితులను పరిశీలిస్తుంది. నిన్న ఏదైతే షేక్ హసీనా ప్రత్యేక విమానంలో ఇండియన్ ఎయిర్పోర్ట్ కి వచ్చిన నేపథ్యంలో ఆమెను రహస్య ప్రాంతానికి తరలించారు. ఆమెకి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరి ఆమె ఇక్కడే ఉంటారా లేకపోతే లండన్ కి ఆమె వెళ్తారా అనేది చూడాలి. కానీ లండన్ కి వెళ్ళడానికి అక్కడ ఇంగ్లాండ్ ప్రభుత్వం అంగీకరించలేదన్న వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో మరి ఆమె కొన్ని రోజుల పాటు ఇక్కడ భారత్ లోనే